ఖర్చులే ప్రతిరోజు పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా కూటమి ప్రభుత్వం విద్యార్థులపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య ధ్వజమెత్తారు. ఫలితంగా దేశంలోనే చదువులకి నిలయమైన ఏపీలో విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలు కోటలు దాటుతున్నాయి కానీ కాళ్లు మాత్రం గడప కూడా దాటడం లేదని మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో సోమవారం తాడేపల్లిలోని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ జీవి రఘురాం, జాయింట్ డైరెక్టర్ మధుసూదన్ రావుకి విద్యార్థి నేతలు వినతి పత్రం అందజేశారు. కూటమి పాలనలో విద్యార్థుల పరిస్థితి భవిష్యత్తు అయోమయంగా మారింది. ప్రభుత్వ తీరు చూస్తుంటే మాటలేమో కోటలు దాటుతూ ఉన్నాయి, కాలేమో గడప కూడా దాటడం లేదు. కూటమి పార్టీల కళ్ళబుర్లు కబుర్లు చంద్రబాబు నాయుడు గారి మాయ మాటలు నమ్మి ఓట్లేసిన పాపానికి ఈరోజు యావత్తు విద్యార్థులు ఒక రోడ్ల మీద వచ్చే పరిస్థితి. అధికారం వచ్చేంత వరకు ఏటి మల్లన్న మనం మర్యాదగా పిలిచిన బాబు గారు ఈరోజు గెలిచిన తర్వాత బోడి మల్లన్న అంటున్నాడు. చంద్రబాబు గారి మాటలు వింటుంటే నీటి మీద మోటలాగా మారుతూ ఉంటాయి. మనకు వాస్తవంగా కనిపిస్తుంది ఆయన మాటలు ఎంతవరకు నిజమా అనేది. ఆయన మాటలు వింటుంటే నాకు ఒక చిన్న పిట్టకథ గుర్తొస్తుంది. అనగనగా ఒక ఊరిలో చంద్రన్న నాయుడే సోమరిపోతూ ఉండేవాడంట. ఊరిలో ప్రజలందరి దగ్గరికి వెళ్ళి నేను కొండను మోస్తానని చెప్పేసి ప్రజలందరినీ నమ్మబలికిస్తాడంట. ప్రజలందరూ కూడా చంద్రన్న మాటలు విని కొండ దగ్గరికి వచ్చి కొండ చుట్టూరు ప్రజలు వచ్చేస్తారంట. ప్రజలు రాగానే ప్రజలందరినీ ఏమంటారంటే నా భుజాన కొండ ఎత్తండి నేను కొండను మోస్తానని చెప్పి నమ్మించి మోసం చేస్తాడంట. ఆ ఊరిలో ప్రజలు ఆగ్రహం తట్టుకోలేక చంద్రబాబుని తరిమి కొడతారంట. ఆ రోజున చంద్రన్న సమర్పణ. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు యొక్క హామీలు ఆయన వ్యవహార శైలి చూస్తుంటే యాజిటీజ్గా అలానే ఉంది. ఈరోజు మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే విద్యార్థులపై కక్ష కట్టిన చంద్రబాబు ఫీజు రింబర్స్మెంట్ చెల్లించక ఈరోజు విద్యార్థులు యావత్తు విద్యార్థులు విద్యకు దూరం అయ్యే పరిస్థితి కనపడతా ఉంది. కాలేజీకి వెళ్ళాలంటే ఫీజులు కట్టట్లేదు, చదువు పూర్తి చేసిన వాళ్ళకి ఉద్యోగాలకు వెళ్ళాలంటే బకాయిలు కడితే కానీ సర్టిఫికేట్ లేదు. తల్లిదండ్రులు ఈరోజు మనం చూసుకునే రాష్ట్రంలో కన్న పాపానికి పాపం అప్పులు చేసి ఈరోజు తల్లిదండ్రులు డబ్బులు కట్టి ఫీజులు కడతా ఉన్నారు. ఆ అప్పులు కట్టిన తీర్చలేక తల తాకట్టు పెట్టే పరిస్థితి కనపడతా ఉంది. ఏ దారి లేని వాళ్ళు తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా స్కూల్కి పనికి తీసుకొని వెళ్తా ఉన్నారు. గతంలో మనందరూ చూసాం 2 నెలల క్రితం ప్రకాశం జిల్లాలో ఉంగుటూరులో ఒక విద్యార్థి అయ్యా నేను ఫీజు కట్టలేకపోతున్నాను అందుకని సున్నం పనికి వెళ్తున్న విషయం మనం అందరం కూడా కథనాల్లో చూసాం. అంతేకాకుండా 2 రోజుల క్రితం కర్నూలులో ఒక బీటెక్ విద్యార్థి కూడా ఫీజు కట్టలేక ఒక చిన్న పనికి వెళ్తున్న విషయం మనం చూసాం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది, పూర్తిగా నాశనం అయిపోయింది, బస్టు కొట్టుకుపోయింది విద్యా వ్యవస్థ అనే విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు మనం చూసుకున్నట్లయితే 2019, 2024లో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు శ్రీకారం చుట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఐక్యరాజ్య సమితి వరకు మన విద్యార్థులు తీసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చరిత్రలో ఎన్నో మార్పులు తీసుకుని వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన